బైక్పై వెళ్ళేటప్పుడు హెల్మెట్ ధరించండి. బీ కేర్ఫుల్, బీ సేఫ్. చేతులు జోడించి చెప్తున్నాను, నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన సెకండ్ ఆర్డర్ ఇది. ఈరోజు సాటర్డే వీకెండ్. ఈరోజు వీకెండ్ ఎండింగ్స్ ఎంత అయితే చూద్దాం. ఈరోజు కొంచెం ఎక్కువ టైం చేస్తాను, ఎందుకంటే నిన్న వ్యాలంటైన్స్ డే రోజు కొంచెం వేరే వర్క్ ఉండడం వల్ల వ్యాలంటైన్స్ డే మొత్తం చేద్దాం అనుకున్నా, చేయలేదు. ఈరోజు అయితే మొత్తం చేద్దాం, ఎంతైతే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే బండి సెట్ అవ్వట్లేదు. ఇలా బండి ఎలాగైనా కానీ మార్చ్ ఎండింగ్ లోపు ఎక్స్చేంజ్ చేసేస్తాను, ఎందుకంటే అంత పెద్ద సీసీ బండి దీనికి సెట్ అవ్వట్లేదు. ఇంకొకటి ఖర్చులు ఎక్కువైతున్నాయి, పెట్రోల్ ఖర్చులు కానీ, దాని రిపేర్ ఖర్చులు కానీ, ఏమైనా అయినా కానీ అన్ని ఖర్చులు ఎక్కువైతున్నాయి. సో ఇంకోటి సెట్ కూడా కాదు, నాకు ఎంత పనులు నడిచినా ఏం నడిచినా కానీ సగం అంతా దానికే వెళ్తుంది. సగం మొన్న ఒకటి వీడియో పెట్టాను కదా, జనవరి మంత్ ఇన్కమ్ అని పెట్టాను కదా, ఆ వీడియోలు ఉంటాయి చూడండి, సగం దీనికే వెళ్తుంది. సో కాబట్టి ఇది సెట్ కాదు. చూస్తాను కదా కంపల్సరీ మార్చ్ ఎండ్కు 120cc కానీ 150cc 160cc లోపు తీసుకుంటామండి కంపల్సరీ అదైతే. ఎందుకంటే ఇందులోనే వీడియోలు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇందులోనే కొన్ని సెట్ అవ్వట్లేదు బండి అంతే. ఇంకొకటి అదొక రీజన్ అయితే, బండి లాంగ్ లెంత్ ఉంటుంది, కట్ చేయడం కూడా కష్టమవుతుంది, అండ్ ట్రాఫిక్ వెళ్ళడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అంత ఏమంటారు, సందులో వెళ్ళడానికి అంత వీలుగా లేదు. దానికి పెద్ద ప్లేస్ కావాలి, ఆపడానికైనా పెద్ద ప్లేస్ కావాలి, మళ్ళీ దేనికైనా కొంచెం ఇబ్బందే ఉంది. బైక్ అంతా ఓకే కానీ దీనికి సెట్ అవ్వదు. చాలామంది అంటున్నారు స్ప్లెండర్ ప్లస్ అయితే బెటర్ అంటున్నారు, రిపేర్లు కూడా కొంచెం ఏమైనా అయితే తక్కువగా ఉంటుందని. 14th ఆర్డర్ ఇది. ఎండ అయితే ఇంట లేదు అసలు, దంచి కొడుతుంది. 20th ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన, 20వ ఆర్డర్ ఇచ్చేసి వచ్చిన. చిల్లరతో ఏం పరిశాన్ అంటే, ఆమె సగం చిల్లర తీసుకొచ్చి 330 ఎంతనైతే 500 తీసుకొచ్చి చిల్లర తీసుకురామంటే ఏడికెళ్ళి తీసుకురావాలా? నాదేమన్నా దుకాణమా? సరిపడా చిల్లర పెట్టుకొని బుక్ చేసుకుంటే దానికి క్యాష్ ఆన్ డెలివరీ అంటారు. అన్ని ఫోన్లోనే ఉండేసరికి అన్ని ఫోన్లోనే ఉన్నాయి కాబట్టి ఆ ఫోన్లోకి వెళ్ళి అన్నీ ఇచ్చేసుకోవాలి, అంతేగాని చిల్లర తీసుకురామంటే నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తా? రిక్వెస్ట్గా చెప్పి తప్పించుకోవాలి, అంతేగాని మళ్ళీ వాళ్ళ దగ్గర ఆర్గ్యుమెంట్ చేయదు. ఓకే, ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ మీద మీకు చూపిస్తా. ఇప్పుడు 22 ఆర్డర్స్ చేసినా, ఇంకొక ఆర్డర్ చేసి వేస్తుండొచ్చు, లేకపోతే వెళ్ళిపోతుండొచ్చు. ఇప్పటికే మార్నింగ్ 6:30 నుంచి ఇప్పుడు 6:50 అవుతుంది. మార్నింగ్ 6:30 నుంచి ఈవినింగ్ 6:50 వరకు చేసిన 22 ఆర్డర్స్ చేసిన. అయితే ఇంకోటి ఏంటంటే, ఇందాక మధ్యాహ్నం కూడా చెప్పినా కదా, ఈ బండితో కష్టమవుతుంది. ఈ హెవీ వెయిట్ కదా, 220cc కదా, ఈ బండితో చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అదే 120cc 100cc బైక్లు అంటే కొంచెం లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి ఈజీగా ఉంటుంది. ఇది హెవీ వెయిట్ కాబట్టి హ్యాండిల్ చేయలేకపోతున్నా. అంటే 120 కిలోమీటర్స్ 130 కిలోమీటర్స్ రోజుకు చేయాలి కాబట్టి కష్టమవుతుంది. హెవీ వెయిట్ ఇంకోటి అవెంజర్ 220 కాబట్టి లాంగ్ లెంత్, ఒకటి టర్నింగ్లో వచ్చినా కానీ లాంగ్ లెంత్ తీసుకోవాలా, హ్యాండిల్ మీద వెయిట్ ఎక్కువ ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంది. అదే 100cc బైక్ 120cc బైక్ ఉన్న వాళ్ళు చేయొచ్చేమో, 15 hours 13 hours చేయొచ్చేమో, కానీ ఇంత పెద్ద బైక్ నుండి కష్టం. దీనిని హ్యాండిల్ చేస్తూ వీటి మీద హార్డర్ మీద ఫోకస్ పెట్టి, దీని మీద ఫోకస్ పెట్టి అంత స్పీడ్గా చేయలేము. మళ్ళీ మైలేజ్ ప్రాబ్లం, ఎంత పెట్రోల్ పోస్తే అంత పెట్రోల్ తాగుతూనే ఉంటుంది. చాలా కొంచెం కష్టం. అటు ఏమంటారు, దీన్ని డబ్బు రూపంగా కష్టమే. ఇంకొకటి వెయిట్ కూడా ఎక్కువ మోయాల్సి వస్తుంది, మోసి అలసిపోతాం. అంటే వెయిట్ ఎక్కువ హ్యాండిల్ చేసి అలసిపోతాం. సో ఓకే, ఇప్పుడు ఎండింగ్స్ చూద్దాం, మనకు అదే ఇంపార్టెంట్ కాబట్టి. ఓకేనా? ఇంకొకటి చెప్పదలుచుకునే ఏంటంటే, మార్చ్ ఎండింగ్ లోపు కంపల్సరీ బైక్ తీసుకుంటా. ఎందుకంటే 120cc కానీ 100cc కానీ బైక్ తీసుకుంటా. ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ చేయాలి కాబట్టి, ఇది ఎక్స్ప్లోర్ చేశాను కాబట్టి, ఇదే జానర్ వీడియోస్ కంటిన్యూ చేయాలి కాబట్టి ఈ బండితో అయితే కాదు, మార్చ్ ఎండింగ్లో మాత్రం కంపల్సరీ నాకు తెలిసి స్ప్లెండర్ ప్లస్ అన్న, నా ఒపీనియన్ అదే ఉంది. ఇంకా చూద్దాం, కానీ మార్చ్ ఎండ్ వరకు చిన్న బైక్ తీసుకుంటా కంపల్సరీ. ఇది ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ వేరే తీసుకుంటా. ఎందుకంటే ఇంకా చాలు దీని మీద మనం సంపాదన అనేది ఏం లేదు. ఏదో అప్పట్లో కాలేజీ టైంలో తీసుకున్నాము, అది అలా ఉంది. ఓకే, ఎక్స్చేంజ్ చేసి అప్పుడు ఎండింగ్ చూద్దాం.
ఈరోజు సాటర్డే వీకెండ్ ఎర్నింగ్స్ ఎంతంటే ఎర్నింగ్ అవర్స్ వచ్చేసి 96.1, లాగిన్ అవర్స్ వచ్చేసి 12.8, ఆర్డర్స్ వచ్చేసి 22, ట్రిప్ డిస్టెన్షన్ వచ్చేసి 57.9. అయితే నేను చేసిన ఆర్డర్ ఎర్నింగ్స్ వచ్చేసి 1020 రూపీస్. అయితే ఆఫర్స్ అనేది ఇన్సెంటివ్, ఇది ఆఫర్స్ 210 రూపీస్ ఈ 1020లో యాడ్ చేస్తే ఈరోజు చేసిన మొత్తం ఎర్నింగ్స్ 1230 రూపీస్. ఈరోజు చేసిన మొత్తం ఎర్నింగ్స్